అంటే ఇక దీన్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారు? మీరు లెక్క తీస్తే సౌదీ అరేబియా కంప్లీట్గా రిజెక్ట్ చేసింది. ఇది నాన్సెన్స్, ఇదేం ఐడియా? పాలస్తీనా దేశము అనేది ఏర్పడకుండా ఇంకా ఏ పరిష్కారానికి మేము సిద్ధంగా లేము. పాలస్తీనా దేశం ఏర్పడేంత వరకు ఇజ్రాయెల్తో సాధారణ సంబంధాల ప్రసక్తే లేదు అని ఈజిప్ట్ ప్రకటించింది. జోర్డాన్ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకోము. గాజా నుంచి పాలస్తీన్లను తొలగింపుడు జోర్డాన్ ఏ రకంగానే ప్రతిఘటిస్తుంది. జోర్డాన్ ఇది అమెరికన్ మిత్రదేశం. ఎలా? సౌదీ అరేబియా అమెరికా మిత్రదేశం. ఇరాన్ ఎలాగూ వ్యతిరేకిస్తుంది, రష్యా చైనా వ్యతిరేకించింది. ఆఖరికి యూరోపియన్ దేశాలైన ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ చాలా తీవ్రంగా ఖండించాయి. ఒక్కరు సపోర్ట్ చేశారు, బెంజమిన్ నెతన్యాహు. ఎందుకంటే నెతన్యాహుకి ఇది రెండు రకాల లాభం. ఒకటి, ఆయన ట్రంప్ ఒత్తిడితో కాల్పుల విరమణకు ఒప్పుకున్నాడు. అట్లా ఆ నెతన్యాహు కూటమిలో భాగస్వాములైన అతివాద పార్టీలు, ఫార్ రైట్ గ్రూప్స్ అన్నీ వ్యతిరేకిస్తున్నాయి. ట్రంప్కు లొంగిపోయినావు, అమెరికా ఒత్తిడికి తల వంచినావు, అసలు నీ యుద్ధ లక్ష్యాలు ఏం సాధించినావు, హమాస్ పోయిందా, మరి ఎందుకు ఒప్పందం కుదుర్చుకున్నావు అని నెతన్యాహును మిత్రపక్షాలు ఫుట్బాల్ ఆడుతున్నాయి. సో అందువల్ల ఇప్పుడు ఆ ఫార్ రైట్ గ్రూప్స్కు బాగా రుచిస్తుంది. గాజా నుంచి ప్రజలందరినీ తొలగిస్తా అంటే ఇక ఇజ్రాయెల్కి అంతకన్నా ఎక్కువ ఆనందం ఉంటుందా? అందువల్ల ఒక్క బెంజమిన్ నెతన్యాహు మినహా ఇంకా ఎవ్వరు కూడా ప్రపంచంలో దీన్ని నశిస్తలేదు. అందువల్ల ట్రంప్కు దేశం వేరు, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ వేరు అనే యొక్క ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే, కనీసమైన వివేకం కూడా ఒక దేశాన్ని పాలించే అధ్యక్షునికి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ, నేషన్ ఈ రెండు ఒకటే అనుకుంటే ఇట్లా దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులే అని మహాకవి గురజాడ అన్నది మరి ట్రాన్స్లేట్ చేస్తేనే ట్రంప్కి చెప్పాలి. సో ఏమనుకుంటున్నాడు? దేశం అంటే ఒక ల్యాండా, ఒక పీస్ ఆఫ్ ల్యాండా దేశం అంటే? దేశం అంటే ప్రజలు కదా. మొత్తం ఆ ల్యాండ్ అంతా రియల్ ఎస్టేట్, బీచ్ ఫ్రంట్ ప్రాపర్టీ రిసార్ట్ చేస్తా అంటే అంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? అంటే అమెరికాకు ఇజ్రాయెల్ ఫ్రెండ్లీ నేషన్ కదా సార్. సో ఇజ్రాయెల్కి ఆ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, దీని వెనుక ట్రంప్కున్న ఇంట్రెస్ట్ ఏంటి? ట్రంప్కున్న ఇంట్రెస్ట్ ఇజ్రాయెల్ సపోర్ట్ చేయడమే. శాశ్వతంగా ఇజ్రాయెల్ను ఒక బలమైన వెస్ట్ ఏషియాలో తమ వ్యూహాత్మక, స్ట్రాటజిక్, ఎకనామిక్, పొలిటికల్, డిప్లొమాటిక్ అన్ని రకాల ప్రయోజనాలను కాపాడే దేశం ఇజ్రాయెల్. సో అందువల్ల ఇజ్రాయెల్ను బలోపేతమైన దేశంగా చేయడం. సో పాలస్తీనీలను అక్కడి నుంచి ఖాళీ చేస్తే ఇజ్రాయెల్కి తిరిగే ఉండదు కదా. ఇప్పటిదాకా పాలస్తీనా ప్రజలు 60 దశాబ్దాలుగా అంత మాతృదేశం కొరకు పోరాడుతున్నారు. ఇజ్రాయెల్ అంగీకరించడం లేదు, అన్ని రకాలుగా పోరాడుతున్నారు. ఇప్పుడు వెస్ట్ బ్యాంక్లో ఉన్న పాలస్తీనా అథారిటీ ప్రజలు శాంతియుతంగా పోరాడుతున్నారు. ఇక్కడ గాజాలో హమాస్ లాంటి సంస్థలు ఆ సాయుధంగా కూడా పోరాడుతున్నారు. సో ఈ మిగతా అరబ్ దేశాలు పోరాడుతున్నాయి. సో మీకు లెబనాన్లో హిజ్బుల్లా పోరాడుతుంది. సో అందువల్ల ఇక ఇజ్రాయిల్కు హెడేక్ లేకుండా పోతుంది కదా. ఇజ్రాయిల్ కోరుకునేది ఏంటి? ఇజ్రాయిల్ ఒక బలమైన ఇజ్రాయిల్ని సృష్టించడం అనేది అమెరికా లక్ష్యం. సో అమెరికా లక్ష్యము ఇజ్రాయిల్ కనుక ఇజ్రాయిల్కి అనుకూలమైన పరిష్కారాన్ని, ఇజ్రాయిల్ ఈవెన్ బెంజమిన్ నెతన్యాహు కూడా అడగలేదు, అంత ధైర్యం చేయలేదు, అలాంటి పరిష్కారాన్ని ట్రంప్ సూచిస్తున్నాడు. రైట్ సార్. ఇక